హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం పార్ట్ 4లోకి వెళ్ళబోతున్నాం. కేశిగాడు ఆ ముత్యాలు తీసుకొని ఇంటికి పోతాడా, లేదా వాడు పోయే దారిలోనే ఎవరైనా వాడిని కొట్టి ఆ ముత్యాలు పైసలు అన్నీ గుంజుకుంటారా? ఉమ్, లేదంటే ఆ ముత్యాలని వాడు వాళ్ళ అమ్మకి ఇస్తాడా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కేశిగాడు ఆ మూట తీసుకొని ఆగబేగ ఇంటికి పోతుంటే ఊళ్ళో మందంతా ఏమంటారు అంటే, ఏమైనా కేసి చెప్తిగారా నీ శాత కాదని అప్పుడే, నీ వల్ల కాదురా అసలు, నువ్వు తేలేవని నేను చెప్పిన కదా, అయినా ఎందుకు పోయినవరా బల్పెక్కి అది ఇది అని రకరకాల మాటలు ఊర్లో వాళ్ళందరూ అంటుంటారు. కానీ కేశిగాడు ఎందుకు అంత దెబ్బ దెబ్బ పోతున్నాడు, అసలు ఆ మూటలో ఏముంది అనేది ఒక్కనికి డౌట్ వస్తుంది. ఆ ఒక్కడు కేశిగాడు ఎవ్వని మాటలు వినకుండా కేశిగాడు మాత్రం ఇంటికి పోతుంటే, ఆ ఒక్కడు మాత్రం కేశిగాడిని ఎంబనే వెనకెనక సాట్ కొండి కేశిగాని ఎంబడ పోతాడు, వాళ్ళ ఇంటికాడికి పోతాడు. దూరమే ఉంటాడు ఆడిపోయి కూడా. కేశిగాడు ఇంకా ఇంట్లోకి పోతుంటేనే వాళ్ళ అమ్మ తిడుతూనే ఉంటుంది. వస్తే హ్యాపీటా తెసి హ్యాపీటా, పట్టు ఇందుట్లో అని కొంగు ఇట్లా పడితే వాళ్ళ అమ్మ ఇట్లా కొంగు పడితే ఇందులో పోయి బిడ్డ, వాళ్ళ అన్నని కూడా పిలుస్తుంది. శివప్ప దా గంప తీసుకురా గంపలో కూడా పోస్తాడు పొంగని ఏంటిది అని అంటది. కేశిగాడు అవన్నీ పట్టించుకోకుండా చక్కగా ఇంట్లో పోయి మూట జొన్నల గోళంలో పెడతాడు. జొన్నల గోళంలో పెట్టి పాల సర్వ తీసుకొని చక్కగా పోయి ఆవుపోయి పాలు వెనుకుంటుంటాడు దూడ నేర్చి. అయితే కేశిగాడు నా పైసలు నాకు ఇస్తే నేను డబ్బుని ఇంటికి పోతుంటి కదా అని ఎందుకు అనుకున్నాడు అక్కడ రాజమహల్ అంటే, ఆవుకి పాలు వినడానికి పొద్దువుతుంది కాబట్టి అట్లా అనుకున్నాడు. మాత్రం వచ్చి సర్వ తీసుకొని చక్కగా పాలు వినడానికి వాళ్ళ అమ్మ తిడుతుంటే కూడా పట్టించుకోలే. ఇంకా వాళ్ళ అమ్మ అట్లా తిట్టుకుంటేనే గప్పుగా అవుతుంది, మస్తు తిడుతుంది. అయితే ఇంకా తిట్టినాక కేశిగాడు పాలు పెడుతుంటాడు. ఇంకా వాళ్ళు వదిన ఏం చేస్తారు, కేశిగాని వాళ్ళ వదిన చక్కగా పోయి ఇంకా అన్నం వండాలి కదా ఎట్లా అని, అప్పుడేమో వాళ్ళు జొన్న సంకటన వేద్దామని గోళం తీస్తారు. గోళం తెచ్చినాక మూట కనిపిస్తుంది. ఏందబ్బా ఈ మూట అని కేశిగాని వదిన ఆ మూటని ఇప్పుతే దాంట్లో ముత్యాలు పైసలు అవన్నీ చూసి వాళ్ళు వదిన ఒక్కసారి ఇట్లా పరిశాన్ అయి ఇంకా మెల్లగా మొగుని కన్నా ఎప్పుదాం శివప్ప కానీ మెల్లగా బయటకు వస్తుంది. శివప్ప ఏం చేస్తుంటాడంటే, శివప్ప గడ్డి మబ్బు తెచ్చి ఇంకా ఆ ఆవులకు గడ్డి వేసుకుంటూ ఉంటాడు. శివప్పని మెల్లగా పిలుస్తుంది. శివప్ప అని మెల్లగా పిలుస్తుంది. దా అని. ఇంకా మనోనికి ఒక్కసారి కోపం వచ్చి, ఏందే గడ్డి వేస్తున్నా కదా, ఎందుకు అంతగానే పిలుస్తున్నావు అంటాడు. ఇంకా ఆయమ్మ పుష్ప ముఖం ఇంత లావు చేసుకొని ముఖమంతా మార్చుకొని అలిగి ఇంట్లోకి పోతుంది. ఇంట్లోకి పోయినాక శివప్ప గడ్డి గిడ్లు వేసినాక మొత్తం వేసినాక మెల్లి పెళ్ళతో పోయి, ఏమైంది ఎందుకు అల్లుతున్నావు అంతగానే పిలుస్తున్నావు ఏమైందంటే, శివప్ప ముందల ఆ ముత్యాల మూట పైసలు అన్ని తీసి పుష్ప శివప్ప ముందల పెడుతుంది. శివప్ప ఏమంటాడు, ఎక్కడివి ఎంతగానము, గినిగానం పైసలు ఎక్కడి, గినిగానం ముత్యాలు ఎక్కడివి అని పుష్పని అడుగుతాడు. పుష్ప ఏమంటుంది అప్పుడు, ఎందుకంత లాజిగా మాట్లాడుతున్నావు, వాళ్ళరా గంతగానం ఎందుకు అడుగుతున్నావు, మెల్లగా మాట్లాడని, ఇగో ఈ పైసలు ఇవి ముత్యాలు ఇవన్నీ మీ తమ్ముడు తెచ్చినట్టున్నాడు, మరి ఆడ తెచ్చిండో ఏం చేసి తెచ్చిండో, దొంగతనం చేసి తెచ్చిండో ఎట్లా తెచ్చిండో ఏమో, మరి ఇవన్నీ దీంట్లోకి వెళ్ళి మనం కొన్ని తీసుకుందామా అని అడుగుతుంది. అప్పుడు శివప్ప ఏమంటాడు, ఇగో ఈ దొంగ బుద్ధే బంద్ చేయి జరా, ఈ బుద్ధి బంద్ చేస్తే జర మనకు మంచిది, మన ఇల్లు కూడా జర మంచిది చూడు, ఇలా ఆలోచన చేయకాది అని శివప్ప మందలిచ్చి ఇంకా మెల్లె చెప్తాడు, జర నువ్వు గప్పు ఉండు, నేను పోయి మా తమ్ముని అడుగుతా, వాడు ఏం చెప్తాడో చూస్తా అని మెల్లె బయటకు వస్తాడు. కానీ శివప్ప కేశిగాంతో కోడు, ఫస్ట్ వాళ్ళ అమ్మతో పోతాడు. అమ్మ నువ్వు జొన్నల గోళంలో ఏమన్నా పెట్టినావా అమ్మ అని శివప్ప వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఇంకా కోపంలా, నాతో ఏముండదని ఏం పెడదు గోళంలా అని అంటది. ఎందుకంటే అప్పుడే అంతకుముందే కేశిగాని తిట్టింటాయి కదా, ఇంకా అదే కోపంలో వాళ్ళ అమ్మకుతో కూర్చుంటాడు. అట్లా అనేసరికి ఇంకా శివప్ప ఉండి కేశిగాని అడుగుదామని అట్లా చూస్తాడు. కేశిగాడు ఇంకా పాలు గిట్లా వింటి ముఖం కడుక్కొని తువాలతోనే తుడుచుకుంటాడు. దాని మీద తువాలు ఉంటే ఆ తువాలతోనే ముఖం తుడుచుకుంటుంటాడు. కేశి అని పిలుస్తాడు. కేశిగాడు ఏందన్నా అంటే, ఆ జొన్నల గోళంలా నేను ఏమైనా పెట్టినవారా అని అడుగుతాడు. అప్పుడు కేశిగాడు ఏమంటాడు, నేనే పెట్టినా, ఎందుకు ఏమైందా అని అంటాడు. ఇంకా వాళ్ళ అమ్మకు కేశిగాని వాళ్ళ అమ్మకి తెలియదు, వాడు మూట తెచ్చింది తెలియదు, ఏం తెలియదు. ఎంతసేపు వాడు పొద్దు నుంచి దుల్లకాడుకోలేడు, ఏం పోలేడు, ఇంకా అని తిడితేనే ఉంటుంది. దుల్లకాడుకోకపోతే అది అని అంతకుముందు వాడిని శాంతి తిట్టింది. ఇంకా కేశిగాడు ఏం చేస్తాడు, నేనే పెట్టినా నిందాడు. వాళ్ళ అమ్మ చక్కగా ఇంట్లోకి పోతాయి. ఎందుకురా ఏముంది గంతగానం ఏముంది ఆ మూటలు అని ఇంట్లోకి పోతాయి. ఇంట్లోకి పోయినాక ఇంకా
కోడల చేతిలో ఉంటాయి కదా ఆ మూట చూసి వాళ్ళ అమ్మ చక్కగా పీర్లాక నిలబడి ఇంకా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటుంది ఇట్లా. వాయబ్బా గిన్నెగానం పైసలకి గిన్నెగానం పెట్టి ముత్యాలు నువ్వు రాజుకి ఇస్తాంటి కదా, రాజుకి ఇవ్వకుండా వచ్చినావారా, ఏమైందిరా అసలు, ముత్యాలు ఇంటికి ఎందుకు తెచ్చినావరా చెప్పురా అని అని అడుగుతారు కేసీ గారిని. కేసీ గారిని అడిగినాక కేసీ గారు ఇంకా సముద్రం కదా కథ అయింది కదా పెద్దది తాతతోటి సముద్రంతో, ఆ కథ చెప్తాడు. ఇంకా రాజుతో ఏం జరిగిందో అది కూడా చెప్తాడు. అది చెప్పినప్పుడు కేసీ గారి వెనక ఊళ్ళెక్కలు ఒకడు వచ్చిండు మెల్లగా, అవన్నీ ఫాలో 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 అనుకుంటే మెల్లగా ఒకడు వచ్చింది కదా. వాడు ఏం చేస్తాడు, కేసీ గారి వాళ్ళు ఇంటి వెనక బీరతీగలు వండుకొని ఇంటుంటాడు మొత్తం ఇట్లా. వాళ్ళు ఏమేమి మాట్లాడుతుండ్రు అదంతా కథ అది మొత్తం వింటాడు. రాజ్యంలో ఏం జరిగింది, సముద్రం కాలం ఏం జరిగింది అది మొత్తం వింటాడు. కేసీ గారు వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నకు వాళ్ళ వద్దు చెప్పేటప్పుడు మొత్తం వింటాడు. విన్నాక కేసీ గారు చెప్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ, వాయబ్బా బిడ్డ నువ్వు ఇది తెస్తాను ఒక్క మాట చెప్తే కూడా నేను తిట్టకుటి కదా బిడ్డ, నిన్ను ఇన్నిగాన మాటలు తిడుతుంటే కూడా గప్పుగా నువ్వు మూట తెచ్చిన సంగతి నాకు తెలియదు బిడ్డ అది అని మెల్లగా వాళ్ళ అమ్మ ఏడు స్టార్ట్ చేస్తే శివప్ప అంటాడు, అమ్మ ఏడవక ఎందుకు ఇప్పుడు ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, తమ్ముడు మంచి పని చేసింది కదా, దొంగతనం గిట్ల ఏమైనా చేసిందా, అట్లేం చేయలేడు కదా అని వాళ్ళ అమ్మని జర మందలిస్తాడు. మందలిచ్చి మానిపినాక, అమ్మ ఇంకా మరి నేను ఊళ్ళోకి పోయి కోడిని కోసుకొస్తా, ఇంకా నువ్వు సంకటోని పోవే అని పిల్లలకి చెప్తాడు. శివప్ప ఇంక ఇంట్లోకి వెళ్ళి పోతాడు, కోడిని పట్టుకొని ఊళ్ళోకి పోతాడు కొప్పించుకోవడానికి. ఇంకా కేసీగాడు వాళ్ళ అమ్మ కేసీగాడు ఏం చెప్తాడంటే, అమ్మ ఇగో ఈ పైసలు పెట్టుబడి కావాలంటే కదా, ఈ పైసలు తీసుకో నువ్వు పెట్టుబడి పెట్టేసి. ఇంకా మరి వాళ్ళ అమ్మ అడుగుతుంది, ముత్యాలు ఏం చేద్దాం బిడ్డ అది అంటే, ఇంకా చూద్దాం అన్న వచ్చినాక ఏం చెప్తాడు అని కేసీగాడు ఇంక వాళ్ళ అమ్మ ముచ్చట ఆడుకుంటూ ఆడుంటారు. ఇంక వాళ్ళ అన్న జెర్సేపు అయినాక కోడిని కోపించుకొని వస్తాడు. తుప్పుడకి ఇట్లా వీకి మొత్తం మంచిగా ఆ కోడికి పిండికి ఇట్లా పెట్టి కడిగి ఇంకా దాన్ని పొతం చేసి పెళ్ళంకి ఇస్తాడు, కూర వండుకో అని పోయి వాళ్ళ అమ్మతోనే కూర్చుంటాడు శివప్ప. మరి పైసలు ఇవైతే పెట్టుబడికి సరిపోతాయి బిడ్డ, తమ్ముడు తెచ్చిన పైసలు, మరి ముత్యాలు ఏం చేద్దాము అని వాళ్ళ అమ్మ శివప్పని అడుగుతుంది. శివప్ప ఏం చెప్తా అంటే, అమ్మ మనకెట్లా పాల వ్యాపారం ఉంది, ఇంకా 4 ఆవులు ముత్యాలు అమ్మి 4 ఆవులు తెచ్చుకుంటే ఇంకా జర ఎక్కువ అయితే పాలు ఇంకా జర ఎక్కువ అమ్ముకుంటే మనం మంచిగా బతుకుతామా అని శివప్ప చెప్తాడు. అప్పుడు కేసీగాడు ఇంక వాళ్ళ అమ్మ శివప్ప చెప్పిన దానికి అని తలకాయ చెప్తారు సరే అని ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళ పెళ్ళం పిలుస్తుంది. శివప్ప వాళ్ళ పెళ్ళం కేసీగాడు వాళ్ళు వద్దే కూర అయింది ఇంకా తిందురా అండి ఇంకా మాట్లాడుతురు అని పిలిచిందాడు. శివప్ప కేసీగాడు ఇంకా కాశమ్మ ముగ్గురు తల్లిగొడుకులు పోయి కోడలు ఇంకా 4 కలిసి మంచిగా జొన్న సంకటి కూర కోడి కూర పెట్టుకొని తిని మంచిగా పండుకున్నాక మరి ఆ ఇన్నోడు ఆ దొంగతనం చేస్తాడా, ఆ ముత్యాలని పైసలని ఎత్తుకొని పోతాడా, వాడు ఒక్కడే దొంగతనం చేస్తాడా, ఇంకా 4గురిని తోలుకొచ్చుకొని దొంగతనం చేస్తాడా, ఏం జరుగుతుంది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసీగాని లైఫ్ స్టోరీ మొత్తం మీకు తెలియాలంటే ఈ వీడియోలు రెగ్యులర్గా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సరే మరి ఉంటాయి, ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.